గడిమెసమ్మ తల్లి శ్రావణమాస బోనాల పండుగ ఆదివారం 3/8/2025 అత్యంత వైభవంగా ఘనంగా కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం లక్షల వేలాది మంది ప్రజలతో భక్తులతో జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క గుడి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే 1973లో ఈ యొక్క గుడి ప్రారంభమైంది డికే రామారావు ద్వారా. ఆయన స్వప్నంలో కనిపించి నాకు గుడి కట్టి జాతర చేయమని చెప్పగా అప్పుడు ఉన్నటువంటి యువత క్షీరసాగర శంకరు, అదే రాచమల్ల శ్రీను, కౌడే శ్రీశైలం యాదవ్, యశ్వంతరావు, అదే రకంగా దత్తాత్రేయ గారు, ఇంకా చాలామంది ఆ గుడిలోకి వెళ్ళాలంటేనే పట్టపగలు వెళ్ళాలంటేనే చాలా భయమేసేది. గూ గూ అనే శబ్దాలు, భయంకరమైన శబ్దాలు. పట్టపగలే గుడిలోకి వెళ్ళాలంటే ఎంత భయం వేస్తుందంటే ప్రాణం పోయాలంట భయం వేస్తుండే. అప్పుడు నేను 11 ఏళ్ళు అంటే 6th క్లాస్లో ఉన్నా. అప్పుడు యువత ఎవరంటే వీళ్ళు మన శంకరన్న కూడా. వాళ్ళు ఆ గుడిలోకి వెళ్ళి భయం పడకుండా ఆ జీకుల లద్దిని 2 గజాల లోపలికి 2 గజాల ఎత్తు పైకి ఆ జీకుల లద్దినంత తీసి మొత్తం సాఫ్ చేసి ఒక జాతరను 1973లో గుడి ప్రారంభించబడి అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ బోనం కూరగాయల మైసమ్మ, తర్వాత అదే రకంగా నారా శంకర్ గారని ఇక్కడ పద్మశాలి అతను నారా శంకర్ అని క్రాంతి మైక్ సౌండ్ ద్వారా సీరియల్ లైట్స్ మైక్ పెట్టేవారు. అదే రకంగా తొట్టెల నారా నరసింహ, ఫస్ట్ తొట్టెల నారా నరసింహ గారు వాళ్ళ ఇంట్లోనే స్వయంగా తయారు చేసి ఆ యొక్క తొట్టెలను చేసేవారు, ఊరేగింపు చేసేవారు. ఆ తొట్టెలతో సహా ఫస్ట్ పోతరాజు దశరథ, 2వ సంవత్సరం డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ కోచయ్య గారు, అదే రకంగా ఆర్టీసీ డ్రైవర్ కుమార్ గారు. అదే రకంగా ఇంకా మన యొక్క గుడి యొక్క ఇంకా వేరే వేరే విన్యాసాలు కూడా అప్పటి నుంచే ప్రారంభమైనాయి. అంటే 1973 నుంచి 1993 దాకా 20 సంవత్సరాలు క్షీరసాగర శంకరన్న, రాచమల్ల సీనన్న, దత్తాత్రేయ గారు, యశ్వంతరావు గారు, కౌడ శ్రీశైలం గారు, సత్యమన్న గారు, నారాయణ మేస్త్రి గారు, ఇంకా చాలామంది పూర్వీకులు. అదే రకంగా బేడ్చూర్లో ఉన్నటువంటి అన్ని సంఘాల పురాతన సంఘాలు, ఇప్పుడు ఆ పురాతన సంఘాలు అప్పటి నుంచి ఇప్పటికి నడుచుకుంటూ వస్తున్నటువంటి సంఘాలన్నీ కూడా ముదిరాజు గౌడ, ముదిరాజు గౌడ, తర్వాత మన ముదిరాజు గౌడ, రెడ్డి కులస్తులు, అన్ని కులస్తులు ఒకటండి సబ్బండ వర్ణాలు అమ్మవారికి జాతర చేయడానికి మేడ్చల్ నుంచి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఒక అమ్మవారిని పూజించుకొని తరించేవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా వారికి ఉంటుండే. అదే రకంగా విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఈ పోయినసారి నుంచి. అది మన గడిమెసమ్మ తల్లి కానీ, మన యొక్క దుర్గామాత కానీ, మహాకాళీ మాత కానీ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారం మా అమ్మవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 3 తారీఖు నాడు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆమె యొక్క దయకు ఆమె దయకు ఆమె యొక్క దయతోటి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుకుంటూ నేను మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే రకంగా అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులు, చామకూర మల్లారెడ్డి కానీ, ఈటెల రాజేందరే కానీ, మన యొక్క హరివర్ధనే కానీ, ఇంకా మన యొక్క జంగయ్య యాదవ్ కానీ, సుధీర్ రెడ్డి కానీ, ఇంకా భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, అందరూ కూడా శ్రీశైలం గౌడ్, కూనా శ్రీశైలం గౌడ్ అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. కాబట్టి అందరూ కూడా రావాలని నేను ఆహ్వానిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఒక భక్తునిగా అమ్మవారి భక్త బృందం గడిమెసమ్మ తల్లి ఈ జై.